నమస్తే, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. నేను మీ శ్రీ సత్య. మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఈ నెల 13వ తేదీన వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వల్లభనేని వంశీని ఎస్సీ ఎస్టీ భూ కబ్జా అక్రమ దందాల కేసులో బెదిరింపులు ఇలాంటి వాటికి పాల్పడటంతో విజయవాడ పోలీసులు హైదరాబాద్లో వల్లభనేని వంశీని ఈ నెల 13వ తేదీన అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వైసీపీ పార్టీలో వల్లభనేని వంశీకి సమబుజ్జి అయిన కొడాలి నాని, అంటే సమబుజ్జి అని ఎందుకు అన్నానంటే వీళ్ళిద్దరూ నువ్వా నేనా అన్న పోటీ తరహాలో ఒక భూ కబ్జాలు కానీ, ఒక అక్రమ దందాలు కానీ, ఇవన్నీ కూడా నువ్వా నేనా పోటీ బెదిరింపుల విషయంలో కానీ, క్యాసినో ఇలాంటి విషయంలో నువ్వా నేనా అన్న పదంలో వీళ్ళిద్దరూ అక్రమాలు చేశారు. అందుకే వంశీ అరెస్ట్ అయిన తర్వాత కొడాలి నాని ఎక్కడ కూడా అడపాదడపా ప్రెస్ మీట్లో కనిపించే కొడాలి నాని కూడా ఇప్పుడు ఎక్కడ ప్రెస్ మీట్లో కానీ అసలు కొడాలి నాని ఎక్కడున్నాడో కూడా జాడా జవాబు లేకుండా పోయింది ఈ 3 days నుంచి. అయితే వీళ్ళిద్దరికి స్టార్టింగ్ రాజకీయాల్లో తొలి ప్రస్థానం చేసింది తెలుగుదేశం పార్టీలోనే. అయితే కొంతమంది రాజకీయాల్లో కానీ ఎవరైనా అయితే ఏమంటున్నారు అంటే నెక్స్ట్ ఇంకా సోషల్ మీడియాలో కూడా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అయిందని, లోకేష్ రెడ్ బుక్లో ఉన్న మొదటి పేర్లు కొడాలి నాని, వల్లభనేని వంశీ అని. అయితే కొడాలి నానినే ముందు అరెస్ట్ చేయాలని, వల్లభనేని వంశీని తర్వాత అరెస్ట్ చేయాలని అనుకున్నది అటు ఇటుగా మారింది. నెక్స్ట్ కొడాలి నాని అరెస్టే అని సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. అయితే వీళ్ళిద్దరినే ఎందుకు ఫస్ట్ ఫోకస్ చేశారు అన్నది సోషల్ మీడియాలో మరో ఊహాగానాలు మొదలవుతున్నాయి. అదేంటంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీలోనే. అయితే అనుకోకుండా ఏం జరిగిందో ఏంటన్నది తెలియకుండానే వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి జంప్ అయ్యారు. తెలుగుదేశంలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వీళ్ళు అసలు వీళ్ళకి రాజకీయాలులోనే అడుగు పెట్టడానికి రాజకీయాల్లో పర్మిషన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన్ని ఎలాంటి మాటలు మాట్లాడారో అందరికీ విషయాలు తెలిసిందే. అయితే వైఎస్ఆర్సీపీ అండ చూసుకుని వీళ్ళిద్దరూ చెయ్యని అక్రమాలు, చెయ్యని దారుణాలు అంటూ ఏవీ లేవు. అయితే మరొక సోషల్ మీడియాలో మరొక హ్యాష్ట్యాగ్ రన్ అవుతుంది. అదేంటంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్. అసలు ఈ కథలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వచ్చాడు? కొడాలి నాని, వల్లభనేని వంశీకి, జూనియర్ ఎన్టీఆర్కి అసలు సంబంధం ఏంటి? అసలు వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు నోరు మెదపలేదు అని హ్యాష్ట్యాగ్స్ అయితే రన్ అవుతున్నాయి. సో ఇవి అసలు ఎందుకు రన్ అవుతున్నాయో తెలుసుకుందాం. కొడాలి నాని, వల్లభనేని వంశీ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్, వల్లభనేని వంశీ స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇన్ని దారుణాలు చేసినప్పటికీ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళని ఆపలేదు? జూనియర్ ఎన్టీఆర్ నువ్వెక్కడా అన్న హ్యాష్ట్యాగ్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. సో ఇదిలా ఉండగా టీడీపీ నేత బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే గత ప్రభుత్వంలో హయాంలో కొందరు వైసీపీ నేతలు చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై బుద్ధ వెంకన్న స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. మాజీ ఎమ్మెల్యే వంశీది నీచమైన చరిత్ర అని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. వంశీ పాపం పండిందని, వంశీ బయట తిరిగితే సమాజానికి హానికరమని వ్యాఖ్యానించారు. వంశీ అరెస్టుతో ఇంతకాలానికి తగిన శిక్ష పడిందని వంశీకి ఆయన అన్నారు. వంశీనే కాదని కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అంబటి రాంబాబు, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా సైతం అరెస్ట్ అవుతారని బుద్ధ వెంకన్న జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఈ జోస్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా పక్కనుండగా మరొక పక్క కొడాలి నాని అసలు ఏమైపోయాడు? నెక్స్ట్ అసలు కొడాలి నాని అరెస్టా, లేకపోతే ఈ చాలా మంది నేతల పేర్లు ఎవరైతే ఉన్నారో బుద్ధ వెంకన్న గారు చెప్పిన పేర్లు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అంబటి రాంబాబు, రోజా, విడుదల రజని, ఇలాంటి పేర్లు ఏవైతే ఆయన చెప్పారో వీళ్ళల్లో ఎవరైనా అరెస్ట్ కాబోతున్నారా అన్నది మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్డ్ టు 24 స్టూడియోస్.